చూపించే పని లేదు. మన అనుమానుకుంది వాళ్ళు కొత్తగా ఇచ్చేది కాదు, అది మనం మట్టిందానే వాళ్ళు జప్తి చేస్తారంటే. అందువల్ల ఆ తత్వాన్ని తెలుసుకొని మనం ధన్యులు కావాలి. కానీ బాహ్యానందాలు ఎందుకు అంటారు, కనికంగా పోతాయి అంటారు. శాశ్వత ఆనందం కావాలంటే మన స్వరూపాన్ని తెలుసుకుంటేనే శాశ్వత ఆనందము, నిత్యానందము అని. అప్పుడు మాత్రమే శోకమోహాలు కూడా పోయేది. ఎంతవరకు నీకు ఆత్మజ్ఞానం కలగదో అంతవరకు ఏ జన్మలో నీవు ఈశ్వరుడే పుట్టిండు, బ్రహ్మదేవుడే పుట్టిండు, తయారైందంటే శోకమోహం పోయేది. ఆత్మజ్ఞానం అయితేనే శోకమోహాలు పోయేది. దానికే భగవద్గీత శోకమోహాలు పోయేదానికోసమే అర్జున్ నిమిత్తం చేసుకుని భగవంతుడు పరమాత్మ స్వరూపాన్ని బోధించుకొచ్చిండు. ఆ బోధన ఎట్లా తెలుసా అంటే సాధన ప్రస్థానం. దానికి ఏమేమి సాధన చేస్తే ఎట్లా తెలుస్తుందని దానికి సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని రెండింటిని తీసుకోవాలన్నమాట. సిద్ధాంతం ఉండాలా, సాధన ఉండాలా. కేవలం సాధనే పని కాదు, కేవలం సిద్ధాంతమే అర్థం కాదు. రెండు పక్షికి రెక్కలు ఎట్లుంటాయో అట్లా రెండు ఉంటేనే పక్షిని ఎక్కువడానికి సాధ్యమవుతుంది. కూడా ప్రమాణ ఘటన తదనుసారంగా వారు విద్యానుభవం తెలిపే సిద్ధాంతం ఎదుగుతున్నారు. జ్ఞానం విద్యానుభవం అతిక్రమం కూడనది కాన తదనుసారంగానే సిద్ధాంతరేశ్వర విలపనే కేవలం అదృష్ట విషయాలకు తెలిపడే కర్మ సంసారాది వాక్యం అర్థం తత్వసమ్మతంగా నిర్ణయిస్తామని చెప్తాం. అంటే ఇదంతా సత్యం కాదు, తప్పు తెలియదు, ఇవన్నీ వస్తాయి. తత్వం అనేది మన స్వరూపం అని చెప్పేది సరైన పద్ధతి అనమాట. కానీ మేము ఇప్పుడు అద్వైత వేదాంతులు తెలిపడి పూర్ణ సంబంధమైన జ్ఞానమును మాత్రం ప్రతిపాదిస్తున్నాం. ఈ నిబుద్ధులని చెప్పేటానే ఏది పరమార్థంగా ఉందో ఆ పూర్ణ దృష్టితో చూసిన తర్వాత సిద్ధమైపోతుందో దాన్ని తెలిపేదానికి మాత్రమే ఆ గౌడపాదులు, గోవిందపాదులు, శంకరాచార్యులు, సురేశ్వరాచార్యులు వీళ్ళ నలుగురే వేదాంతులు అని అంటారు. వాళ్ళ నలుగురు విషయాలు లేదంటే వాళ్ళు చెప్పిన సిద్ధాంతాన్ని ఎవరెవరు రక్షించారో వాళ్ళందరూ వేదాంతులే. వాళ్ళ సిద్ధాంతాన్ని అనుసరించకుండా వేరే వాళ్ళ వ్యాఖ్యానాలను అనుసరించారు వాళ్ళందరూ వేదాంతం అనకూడదు. వాళ్ళు వేదాంతం చెప్తామంటాడు, అయితే సరిపోయే పద్ధతి కాదండి. ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఏం చెప్పినాడు, అహింస సత్యం ఆ రెండింటి చెప్పినాడు. మరి ఆయన అనుయాయులందరూ ఏం చెప్తారు, మేము కాంగ్రెస్ వాళ్ళే అంటారు. కరెక్టే, మీరు కాంగ్రెస్ వాళ్ళు అయితే మరి అహింస సత్యాన్ని ఆశ్రయించినారా? మరి ఇదే ఈ పొరపాటు జరిగేది. మేము శంకర వేదాంతమే చెప్తాంటారు అంటారు, దాన్ని అనుసరించాలి కదా. ఇది ఇట్లా లక్ష్యాలు ఉంటాయి, దీన్ని గుర్తుపట్టే శక్తి ఉండాలి మన దగ్గర. దానికి ఏముండాలప్ప అంటే అటువంటి తత్వాన్ని తెలుసుకునేదానికి మార్గం ఏముందో ఆ అనుభవాన్ని మనకు బోధిస్తుంటారు ఈ గురువులు. అందువల్ల అనుభవం ఎట్లుంటుంది అని మీకు తెలిసేదానికి ముందు సులభంగా చెప్పని చెప్పే దేవుడి శాస్త్రం. ఇప్పుడు 3 అవస్థలు మనకు ఉన్నాయన్నారు. ఈ 3 అవస్థలు మీరు మనస్సుతో తెలుసుకుంటాడారా, బుద్ధితో తెలుసుకుంటాడారా, ఇంద్రియాలతో తెలుసుకుంటాడారా, నేననే అహంకారంతో తెలుసుకుంటాడారా అని ప్రశ్న. మొట్టమొదటి వేదాంతానికి వచ్చి కూర్చుంటే ఎదగలుగుతాను. 3 అవస్థలు ఉన్నాయని మీరు అంటాడారు కదా. ఈ అవస్థను మీరు దేంతో గుర్తించగలుగుతాడారు? ఇంద్రియాలతోనా, మనస్సుతోనా, బుద్ధితోనా, అహంకారంతోనా? అహంకారం అంటే నేననే నాతో గుర్తిస్తాడారా అని ప్రశ్న వేస్తుంది. అప్పుడు మీరు మీకు తోచిన చెప్తారు. వేదాంత విన్నోళ్ళు కాదు, వేదాంత వినుకోకుండా వాళ్ళు తెలిసి చెప్తారు. అప్పుడు ఈ చెప్పే ఆయన ప్రశ్నలు వేస్తాడు కొన్ని. ఎవరైనా నాకే తెలిసి 3 అంటాడు. సరే నీకే తెలిస్తే ఒప్పుకున్నావా? మెలకు నాకు వచ్చింది అంటాడు కదా, మెలకు నాకు వచ్చింది అంటాడు. నీవు ముందుంటే మెలకు వస్తుందా, నువ్వు లేక నేను మెలకు వస్తుందా? నీకు మెలకు రావాలంటే మెలకు ఉండేవాడు ముందు ఉండాలా లేదా అని ముందుండేది ఉండాలి కదా. సరే ఆ మెలకు పూర్వ వీడు ఆడుతాడు ఉంటే నిద్రలోనన్నా ఉంటాడు, స్వప్నంలోనన్నా ఉంటాడు. మరి ఇప్పుడు స్వప్నంలో ఉండే వారికి మెలకు వచ్చిందే, పండుకున్నానికి మెలకు వచ్చింది. గుళ్ళో కూర్చొని మా ఇంట్లో ఉండాను అన్నట్టు ఉంటుంది కదా. ఉందో నేను ఈశ్వరు గుళ్ళోనే ఉంటాను, మా ఇంట్లోనే ఉండాలంటే ఒప్పుకుంటారా? మరి స్వప్నంలోనూ ఉంటూ మెలకులో ఉంటానంటే రెండు సార్లు ఇది. మరి అందుకే ఇట్లా తెలుగు మనకుని వేస్తాం తత్వం గారేలప్ప మాట్లాడతారు. దానికి తప్పును కప్పెట్టుకునే శక్తి ఉండాలా మాకే. మేము మెలకులోనే ఉంటాము, తప్పులో ఉంటాం, మెలకులోనే ఉంటాం, నిద్రకు పోతాం అంటే ఎట్లా ఉంటాయి? మెలకు ఉన్నప్పుడు నిద్ర ఉండదు, నిద్ర ఉన్నప్పుడు మెలకు ఉండదు, మెలకు ఉన్నప్పుడు స్వప్నం ఉండదు, నిద్ర ఉండదు. ఇవన్నీ ఉండుకొని 2 ఉంటాయి అంటే ఎట్లా? కొన్ని పక్కన ఉండేది అమ్మలు చూసినారా? పక్కన మెలకు ఉంది, నిద్ర ఉన్నది, ఏర్పాటు చూసినారా? కూర్చుంటే 2 మీరే చెప్తారు. బట్ దాంట్లో దీంట్లోకి వచ్చేది ఎట్లా? కాబట్టి ఈ ప్రశ్నలన్నీ చెప్పేటప్పటికి అప్పుడు చెప్తారన్నమాట. ఇవన్నీ ఏవి కాదు, నీ సాక్షి అనుభవం ద్వారానే దీన్ని కనుక్కుంటున్నారు మీరు.
అవస్థల యొక్క రాకపోకలను సాక్షి అనుభవం ద్వారా గుర్తిస్తాడు. అయితే ఈ సాక్షి అనుభవం ద్వారా గుర్తిస్తాడం అనేది ఇచ్చిపెట్టి ఆ సాక్షి అనుభవాన్ని నేను గుర్తించేదని దాన్ని ఆపాదించుకుంటాడు మనం. ఎందుకంటే రెండు కలిసి ఉంటాయి, దేహము నేను అని కలిసి ఉండాలి. అర్థమైన ఆత్మదేహం రెండు. ఎట్లయితే ఆభరణం బంగారు రెండు ఉండాలంటారు చూడండి. మీరు పిడిసేలో చేత కాదు మీకు, బంగారు విడిచి ఆభరణం చూపించండి. కాబట్టి దాన్ని మీరు బాగా నెక్లెస్ అంటున్నారు. అట్లనే ఇక్కడ కూడా ఆత్మను విడిచేసే శక్తి లేక, ఆ ఆత్మ తెలుసుకోలేక దేహాన్ని నేను అంటున్నాం మనం. అందుకే దేహమైనటువంటి దీన్ని అనాత్మని ఆత్మను విడిపించే చేతగాక ఆత్మానుభవాన్ని అనాత్మ ద్వారా గ్రహిస్తామని పెట్టుకొని వ్యవహారం చేస్తాం మనం. ఆత్మానుభవాన్ని పెట్టుకోండి. నీకేం తెలియలేదు, స్వప్నం నీకే తెలుస్తుంది. నువ్వు స్వప్నానికే పోలే, నిద్రకు పోలే, నీకేం తెలుస్తుంది? మరి నాకు తెలుస్తుంది కదా అంటాడు, తెలుస్తాను అంటాడు. దాన్ని మేము చెప్పేది ఆ తెలుస్తాననే దేనితో అంటే నీ స్వరూపానుభవం లేదా సాక్షి అనుభవం ద్వారానే నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. కానీ ఉపాధి ఉంది, నిద్రలో ఉపాధి ఉందే. మరి స్వప్నం వచ్చిందంటావు కదా, నిద్రపోతేనే వచ్చేది, నిద్రలోనే లేకుండా స్వప్నం ఎందుకు వస్తుంది? ఇట్లా ఈ విధంగా విచారం చేసినప్పుడు మన సాక్షి అనుభవం అంటే ఇప్పుడు జరిగే వ్యవహారం అంతా కూడా ఇదే. అట్లా మీరంతా అనుభవ స్వరూపులు అని చెప్పి శాస్త్రం అప్పుడు వేదాంతం మొదలు పెడుతుంది. ఆ అనుభవాన్ని చెప్పిన తర్వాత చెప్తే జిజ్ఞాసులైనటువంటి వాళ్ళు దాంట్లో సంస్కారం ఉంటే పట్టుకుంటా అంటారు. లేకపోతే వాళ్ళు ఇంకా కూడా మర్చిపోయే మాట్లాడుతుంటారు. అదే పెద్ద విషయం కాదు. ఎన్నాళ్ళు వింటాడమన్నా కూడా వింటా అంటారు. కానీ ఆ అనుభవాన్ని గుర్తించుకొని ఈ అనుభవమే పనిచేస్తుంది, ఈ అనుభవం నుంచి లేవు అని మొదటి తెలుసుకునేటప్పుడు అనుభవం చేసి గుర్తించబడతాయని చెప్తారు. కారణం ఏమే, నాకు తెలుసని మీరు అంటున్నారు కాబట్టి నీది కాదు తరకు, మీ స్వరూపం తరకు అని చెప్పి అప్పుడు ఎప్పుడైతే స్వరూపాన్ని మనం విచారం చేసి స్వరూపం పడితే అప్పుడు ఏం తెలుసలేదు. రెండో ఉంటే కదా తెలిసేదానికి. దేహం లేదు, స్వరూపంలో మనస్సు లేదు, ఇంద్రియాలు లేదు, ప్రాణం లేదు, బుద్ధి లేదు. ఇవి లేకుంటే మేము ఎట్లుంటామంటే నిద్రలో మీరు ఎట్లుంటారు చెప్పండి, మీరే చెప్పండి. నిద్రపోయినప్పుడు నీకు దేహం ఉందనే జ్ఞానం ఉందే, ప్రాణం ఉందనుందే, ఏమైనా ఉన్నాయా? నేననేదన్నా ఏమి లేవు. మరి నువ్వు నేనేదనేది ఏమన్నా ఉందే? నువ్వేమి లేకుండా నేను లేననేది ఏమన్నా ఉందే అని అట్లుంటే నిద్రకే ఊడిపోయేవాడు కాదు. నేను లేకుండా పోతానని అంటే. కాబట్టి మన నిజస్వరూపం ఎప్పుడూ ఉంటుంది. అది అవస్థలు ఉండే ఉంటుంది, అవస్థలు లేకుండా ఉంటుంది. అయితే అవస్థలు మాత్రము ఈ ఆత్మను ఆశ్రయించే ఉండాలి, నీ స్వరూపాన్ని ఆశ్రయించే దాన్ని కష్టిస్తుంది. అందుకోసమే అవుతున్నప్పుడు లేవంటే నిద్ర ఉన్నప్పుడు మెలకువ స్వప్నం అనేది అవస్థను ఆత్మనికి వదిలి ఉంటాయి కాబట్టి ఉండవు. ఆత్మ ఉనికిలో ఉంటే ఉంటాయి. అదే అందువలన ఈ మూడవస్థలు అనేది కాదు, పరమాత్మనే చేయనప్పుడు మూడవస్థలుగా మనము వికల్పం చేసుకొని మాట్లాడుతున్నాము అని చేస్తాం మనం చెప్పేది. అందుకు ఇదే అనుభవం అనేది. ఈ అనుభవమే మన వ్యవహారంలో కూడా ఇప్పుడు కూడా చేస్తాను. అదే మనమేమేమేమి చెవులతో వింటాము, కళ్ళతో చూస్తాము అంటాడు, కరెక్టే వ్యవహరిస్తూ. అయితే కన్నులకు స్వతంత్రంగా చూసే శక్తి ఉందే, చెవులకు స్వతంత్రంగా వినే శక్తి ఉందే, నోటికి స్వతంత్రంగా మాట్లాడే శక్తి ఉందే, ఉప్పు వాసన వచ్చే శక్తి ఉందే, కాళ్ళకి నడిచే శక్తి ఉందే అని విచారం చేసేకి ఎప్పుడు మొదలు పెట్టావో ఆత్మ ఉనికితోనే అదంతా ఉంది, లేకపోతే లేదు అని చెప్పేసి. ఒకటి ప్రాణం చెప్తుంది అనమాట, ప్రాణంతోనే ఇవన్నీ పనిచేస్తాయని. ఆ ప్రాణం అనేది కూడా ఆత్మ ఉనికిని విడిచి స్వతంత్రంగా లేదు అంటే ఉండేది ఆత్మే అనేది లాస్ట్ వస్తుంది. అయితే మనకు ఆ జ్ఞానం లేదు, ఉన్న మాట్లాడుకుంటున్నావు ఎవరందుకోవాలి. ఏం నేను నాకేం చేత కాదా అని అంటున్నాడు. ఏం చేత నేర్చుకున్నాను, పండుకున్నా లేచే లేదు మనకి. రాత్రి పండుకున్నప్పుడు పొద్దున లేడు అంటుంటారు. ఎందుకంటారు అట్లా? ఎందుకంటారు అట్లా? కాబట్టి ఈ విధంగా శాస్త్రాన్ని మనకంతా కూడా ఇది కేవలం చెప్తాను అనమాట. కావున మేము ఇప్పుడు అద్వైత వేదాంతులు వెలువడి పూర్ణ దృష్టి సంబంధమైన జ్ఞానం మాత్రం ప్రతిపాదించుతున్నాము. కేవలం జ్ఞాన స్వరూపాన్ని చెప్తాడు కానీ ప్రపంచ సమాచారం చెప్పేకి రాలే. వైదిక ధర్మమునే గాని అంటే వేదాల ధర్మాలు చెప్పినటువంటి అది కానీ, అన్యమత ధర్మమునే గాని, హిందూ మతము, మహమ్మదీయ మతం, క్రైస్తవ మతం, జైన మతం వాటిని గురించి కానీ
ఏ మతధర్మావలంబని స్వతంత్ర విచారకులే కానివ్వండు, మాకు యావి లేవప్ప, యావ మతము లేదంటారని వాళ్ళు కూడా కానివ్వండి, వాళ్ళు కూడా చెప్తారు నీట్లయితే. సకల జిజ్ఞాసులకు ఇది పాయింట్. ఏమి జిజ్ఞాసులకు మాత్రమే లేదు అంటే ఏమి జిజ్ఞాసు అంటే జ్ఞాపమిచ్చాం జిజ్ఞాసు అంటారు. అంటే జ్ఞానాన్ని కోరేవాడిని మాత్రమే జిజ్ఞాసు అనాల, విషయాన్ని కోరేవాడిని జిజ్ఞాసు అనకూడదు. అర్థమైన జ్ఞానాన్ని కోరేవాడినే జిజ్ఞాసు అనే పదం ఉంది వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ ఆ పదం ఉపయోగించట్లేదు. వాళ్ళు వ్యవహారాలు పోతారు కాబట్టి వాళ్ళ పేరు వేరే, కారణ కర్మలతో ఉండే వాళ్ళంతా వాళ్ళ కథలు వేరే. కేవలం జ్ఞానం కావాలంటే వస్తుందండి, వాళ్ళనే జిజ్ఞాసులు. అట్లా ఏ జిజ్ఞాసు అయినా సరే నూనె ఎవరైనా సరే, ఇప్పుడు ప్రహ్లాదునికి ఎన్ని ఎన్ని ఉన్నాయి, ఇతను నచ్చేతులకి ఎన్ని ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఎన్ని ఉన్నాయి, వయసుకు సంబంధం లేదు. దీంట్లో పెద్దోళ్ళే కావాలా ముసలోళ్ళే కావాలా అనేది కూడా లేవన్నమాట. సకల జిజ్ఞాసులకు ఈ గ్రంథం అందరి నిర్ణయంలో అనుభవం గోచరింపగలవు. అందరికీ ఈ అనుభవం చెప్పే విషయాలన్నీ కూడా దాంట్లోనే ద్యోతకమైపోతున్నాము. కాబట్టి ఈ విచార మహత్వం గుర్తించిన పిదపనే ఈ పరమాత్మాన్ని గురించిన తర్వాత నీతి, మతము, సమాజము, రాజ్యాంగం, విద్యాభ్యాసం ఉండగు విషయముల అసాధారణమైన ప్రతిపాదనాధికారములను జిజ్ఞాసులు పెంచుతారు సమర్థులు. మాకు ధర్మం తెలుస్తాడు. ఏం తెలుసు నీకు ధర్మం? దేహం నేననే వానికి ఏం ధర్మం తెలుస్తుంది మీకు? దీన్ని కాపాడుకునే ధర్మం తెలుసు మీకు? అంటే ఇంకేమైనా కొత్త తెలుసునా? ఆకలైతే భూజనాల్లో నీళ్ళైతే దక్కుగా ఈ రెండు దొరకపోతే దొంగతాను ఏమో ఒకటి బయట వస్తాయి ఇవన్నీ. నీకంటే ఏమిటిది? ధర్మం అంటే ఏమి? సమాజం అంటే ఏమి? సమాజం అంటే పరమాత్మ లేదు, అంతా పరమాత్మే. అప్పుడు ఎట్లుంటుందిగా? వేదాంతం తెలిసిన సమాజాన్ని గురించి, వేదాంతం తెలిసిన నీతిని గురించి, వేదాంతం తెలిసిన ధర్మాన్ని గురించి మాట్లాడితే అప్పుడు దాని గురి ఉంటుంది. వేదాంతమే లేకుండా మాట్లాడుకుంటుంటే ఎట్లయితుందండి? ఎప్పుడు మాట్లాడితే ఇవన్నీ కాన నీతి మతాల విషయమును అవకాశము లభించనేని ద్వితీయ సంపుటమును వివరింపగలము. ఇది ఈ బుక్ ఇంకో బుక్ వచ్చే దాంట్లో నీతి అంటే ఏమి, మతం అంటే ఏమి, ఈ తత్వాన్ని తెలిసిన తర్వాత దాంట్లో భేదాలు కనపడతాయంటే కనపడవు. ఎప్పుడు ఆభరణాలన్నీ బంగారం గురించి లేవు అంటానే భేదం ఎక్కడ కనపడుతుంది నీకే? అది ఎన్ని ఆకారాల వల్ల ఉండేలేండి. అవి నెక్లెస్ గానో, గొంతు గానో, డావు గానో, రాళ్ళ కమ్ములు, ఉంగరాలు, ఇది గడియాలు ఏమన్నా ఉండేలేండి. రూపంలో కనపడతాయి. కూడా పరమాత్మే తన స్వరూపాన్ని విడిచి వేరే ఉండలేదు. అందుకే దానికి ఆ విధంగా పరమాత్మ తానుగానే ఉంటూ ఇదంతా తోచినట్టు తోస్తాడు అని. దృష్టాంతం వేరే కనపడుతుంది, రాష్ట్రాంతంలో ఏమంటే జ్ఞానములోనే ఉండి ఆ జ్ఞానంలోనే ఈ నామరూపాలనే భేదాలతో తోస్తాయి. కానీ నిజంగా జ్ఞానాన్ని విడిచి స్వతంత్రమైన వస్తువులు లేవు అనేది వీటికి వచ్చాక ఇప్పుడు చెప్తాడనమాట. పూర్ణ దృష్టిని అవలంబించినారు కాబట్టి ఈ అవస్థలను వేదాంతులు ఏ దృష్టి నుంచి జనులకు బోధ చేస్తారు. వేదాంత ఇతర దార్శనికులు అపూర్ణ దృష్టిని అవలంబించటం వలన తత్వ నిర్ణయం వచ్చటం వాళ్ళకు అసత్యమయ్యను. అపూర్ణ దృష్టి ఎందుకంటే 3 అవస్థలు నీవు అనుభవిస్తూ నాకు ఈ 3 ఉన్నాయని చెప్పుతూ సత్యము ఇది వచ్చినాయంటే చేసుకుంటారు కదా. బట్ నిష్ప్రయోజనమైన సృష్టిలో ఉంటాయా అని అయితే మనకి తెలియదు, యోగ్యత లేదు. అర్థమైనా దేని ప్రయోజనం ఏముంటుందంటే దానికి అందుకే చెప్తారు వాళ్ళ దృష్టిలో ఏం చెప్తారు, వాళ్ళు వెంట్రుకల్లో కట్ చేసుకోరు, గోర్ను కూడా కటింగ్ చేసుకోరు అని. అంటే ఏమి? ఆ సూక్ష్మాన్ని గ్రహించేదానికి పనికి వస్తాయంట. మనం బొత్తు చేసుకున్నాం మేము అన్నింటినీ గవర్నమెంట్ పనికి రావని. ఆఖరి శక్తి దీంట్లో నుంచి వస్తాయంట. దానికే ఋషుల వాళ్ళు జడలు పెంచేసేది. ఈ గోర్లు కూడా వాళ్ళు అన్నీ అంతే ఉంటాయి అనమాట. ఏం ఆకర్షిస్తారని మనకి ఇంకా తెలియదు. మరి ఆ పుష్పత్వం గ్రహిస్తుందంట. భూమి ఆకర్షణ శక్తిని కానీ అది ఏదన్నా కానీ ఆకర్షిస్తాయంట. మనకి తెలియదు. ఇప్పుడు ఋషులు ఇట్లా వాళ్ళంతా గుండు కొట్టించుకుంటారు. వాళ్ళు మాత్రం ఋషులు అనే వాళ్ళు గుండు కొట్టించుకోరు. వాళ్ళు జల్లు పెంచుకొని చుట్టుకొనే ఉంటారు వాళ్ళంతా. మరి ఎందుకని వాళ్ళు అప్పుడు ఎదుగుతారు కదా. అయితే దాని ప్రయోజనం కూడా ఉంది. అయితే మనకు తెలియదు. అట్లా ఈ సృష్టిలో దేని ప్రయోజనం ఏం లేదని మెలకు అనేది ఎందుకుంది, స్వప్నం అనేది ఎందుకుంది, పరమార్థుడికి సాధ్యం కాదు ఎవరికి. ఎందుకంటే జాగ్రత్త ఇంత బాగా కనపడుతుంది కదా, మరి దీన్ని మీరు లేదంటే ఎట్లా అన్నప్పుడు
చూడపై మీ జాగ్రత్త ఎట్టుందో స్వప్నం కూడా అట్లే ఉంది. అది మీ అనుభవం, ఈ అనుభవం ఇది అది మరి దాన్ని ఎందుకు అసత్యమంటారు, దీన్ని ఎందుకు సత్యమంటారు చెప్తుంది. అప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. అంతేగాని స్వప్నం వీళ్ళు అనుకున్నట్లు వాసనజన్యం కాదు, ఏం కాదు. మన స్వరూపాన్ని నేర్చుకునే ద్వారాలు ఇవ్వాల్సింది. వాళ్ళకి అసత్యమయ్యాను. ఈ గుళ్ళో ఉండదంతా అంటే మాకేమీ తెలియదు అంటారు. ఇది అనుభవమా? పోనీ నిద్రలో ఉన్నప్పుడు మా దాని మీద కమాండ్ చేసి పోతే ఎట్లా అవస్థల మీద అయితే మన స్వరూపానికి ఉంది కదా దీని మీద ఆధిపత్యం, అది గుర్తించుకోవాలి. అట్లుగాక వేదాంతులు పూర్ణదర్శనం అవలంబించడం వారి విచారక్రమం సర్వ అనుభవ సమ్మతమై రాజెలుతున్నది. ఇంట్లోకి వచ్చినాక ఎవరు కూడా ఊహనట్లేదు. ఎవరు ఆ జనక మహారాజా స్థానంలో వీళ్ళందరికీ పూర్ణానుభవం లేకుండా తనలాంటి. అయితే ఆ వ్యాఖ్యానం చెప్తున్నా బట్టి అందరికీ ఒప్పించినారు, అందరినీ నోపించినారు. ఆ విధంగా ఈ పూర్ణ దృష్టి లోక విలక్షణమైన ఒకనొక దృష్టి విశేషము కాదు. పోనీ ఇది ఎవరికి తెలిసేది కాదు, వేదాంతులకు వేదాంతులు చెప్తేనే. లేక దృష్టి విచిత్రం అంటే ఎంత ఉంటుంది అని అంటే ఏదైతే మహత్యంగా ఉందో దాన్ని మర్చిపోయినావు, పనికిరాని దాన్ని పట్టుకొని నువ్వు ఇదేం కావాలి మీకు. ఎందుకంటే అజ్ఞానం అనేదానికి ఇదేం కావాలి అంటుంది శాస్త్రం. దేహం నేననే తప్పితే పరమాత్మ నేననే జ్ఞానం ఉండదు మీకు లేదు. కాబట్టి వాళ్ళు భోగాలను విందొచ్చలే వాళ్ళు, అంతేగాని వాళ్ళు కర్మ చేసిన పని లేదు వాళ్ళకి. అయితే మనకు మాత్రమే పాప పుణ్యాలండి మానవ జన్మిస్తున్నాం కాబట్టి దీంట్లో మనం అధోగతికైనా పోవచ్చు, ఉత్తమ మిగతా వాళ్ళకి అవకాశాలు లేవు. మరి ఇంత విలువ ఉండదాన్నే మనం. అందుకే ఎప్పుడైతే ఆ సంస్కారం అనేది వాల్మీకి ఎట్లా కలిగినో అట్లా చూసుకోవచ్చు. ఎట్లా నీకు ఇంతకు ముందు విషయాల మీద ఎంత ఆసక్తి ఉంది, ఇప్పుడు విషయాల మీద ఎంత ఆసక్తి వచ్చింది. విషయాలు పోతే ఏడుస్తాంటమే, ఇప్పుడు విషయాలు పోతే ఏడ్తా. నేరుగా పెరగాల, అదంతా పెరిగిన తర్వాతనే మనకు మళ్ళా ఫలం వచ్చేది. అట్లా ఇక్కడ కూడా మన సంస్కారం ఉండాలా, ఆ సంస్కారం అనేది మనకు తెచ్చిండాల. ఈ తత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస అనేది పడితే సత్యం కాబట్టి వాళ్ళు పొందాల్సినటువంటివన్నీ కూడా జ్ఞానమైన చక్రంలోనే ఉండి పొందాలి వాళ్ళు. అయితే మీకు అన్నిటికీ అతిథులు కావాలన్నప్పుడు దాని ప్రయోజనమే వేరే. దానికి కావాల్సినటువంటి దృష్టి లోక విలక్షణమైన ఒకనొక దృష్టి విశేషం కాదు. ఏ పక్క తప్ప ఇదంతా ఎవరు తప్ప చేసిన వాళ్ళకో లేకపోతే వేదాలకో లేదా దేవతలకో ఏం కాదు, అందరూ ఇదే. అందరి అనుభవం కూడా ఒకటే. బ్రహ్మదేవుని అనుభవం ఏముందో ఆ అనుభవమే దానికి అందరికీ ఉందన్నమాట, లేదనట్లేదు. ఎందుకంటే అనుభవాన్ని విట్టి ఇప్పుడు పుట్టిన దాన్ని అన్నిటికంటే అన్నిటి ఉంది. మీరు మనసు కొట్టే కాదు, అన్నిటి సాధారణ విధానం. సాధారణ విధానం కాదు, అసాధారణం అంటే ఇది అందరికీ సామాన్యంగా ఉండేది కాదు, అందరికంటే అతీతంగా ఉండేటువంటి విధానం అన్నమాట. వ్యవహారంలో కొన్ని సాధారణంగా నియమాలు ఉంటాయి దాని. అయితే అసాధారణ విధానం అన్నప్పుడు అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే శంకరాచార్య దీన్ని చెప్పినాడు అనమాట. ఆత్మతత్వాన్ని తెలుసుకునేకి అవస్థాలు అసాధారణ విశేషం అని చెప్తున్నాడు అనమాట ఆయన. మనమందరము ప్రజ్ఞనము జాగ్రత్త స్వప్న సుషుప్తులను అనుభవిస్తున్నాము. వీటినేమన్నా అనుమానం ఉందే? లేదు. ఈ అవస్థాత్రయ అనుభవం సర్వదేశ కాలములు ఎందుగల సకల జీవులకు, కొంతమంది దేవతలకు లేదనొచ్చు మీరు. వాళ్ళకి చెప్తారు అనమాట అనిమిషంలోనే, అంటే రెప్పపాటు లేని వాళ్ళలోనే, అంటే ఎప్పుడు కను తెలుసుకొని ఉంటాయి అని చెప్తారు. అయితే దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే దేవతల రాజు ఇంద్రుడు కదా, ఇంద్రునికి అవస్థాత్రయం చెప్పినాడు ప్రజాపతి. మరి నిద్ర గురించి చెప్పినప్పుడు వాళ్ళకి నిద్రానుభవం లేకపోతే ఉండాలి ఇది. అది కాబట్టి ఈ అనుభవం ఎవరికి లేదు అని అనద్దండి. నాకు స్వప్న సుషుప్తులు అక్కర్లేదు, జాగ్రత్త సత్యం అంటున్నారు కదా మీరు. దీంట్లోనే మనం ఏమైనా పొందేది ఉండేది అని మీరు అన్నారు కదా. మరి మాకు స్వప్నం వద్దు, నిద్ర వద్దు, దానికి సంపాదించాము, పగలలో తినుకుంటూ కూర్చుంటామనండి. కూర్చుంటారా?
సాధ్యమైతే చెప్పండి. మరి జాగ్రత్త సత్యమైనప్పుడు మళ్ళీ అసత్యమైన దాన్ని ఎందుకు ఏంటి మీకు కావాలంటారు నేను చెప్పేది. మాట్లాడతారు అట్లా మాట్లాడతారు కదా. ఎప్పుడు అసత్యమైన దాన్ని ఇప్పుడు మనకు పనికిరాని ఇచ్చి పెట్టామా లేదా? అట్లనే మీకు కూడా పనికిరాని విడిచిపెట్టండి. అక్కర్లేదు. జాగ్రత్త అవస్థ ఒక్కటే చాలు పట్టుబట్టినను అది సత్యం కాజాలదు. మేము మెలకుగానే ఉండాలా, మాకు నిద్ర వద్దు స్వప్నం వద్దు అంటే మీ చేత అవుతుంది. ఎందుకు? ఆ స్వతంత్రం నీకు లేదు. నీవు పరాధీనుడు, అవస్థాధీనుడు, ఈ దేహాలు ఇవన్నీ. మరి అట్లా దానికి ఆ అవస్థను మేము తప్పించుకుంటామంటే మీరు ఎట్లా తప్పించుకుంటారు? లేదు. ఇట్లా కాబట్టి నిద్రను వల్ల ప్రకృతి విరుద్ధం కూడా. నిద్రపోకుండా ఉండాలంటే సాధ్యమా? ప్రకృతిలో సాధ్యం కాదు. ఇట్లుండి అదేలను జనులందరూ జాగ్రత్త వస్తే మిక్కిలి అభిమానం కలిగి ఉన్నారు. చూడండి ఎట్లుండదు కథ. ఇట్లా నిద్రపోకపోతే మన బ్రతికే లేదు అనేది ఉంది. అయినా జాగ్రత్త మాకు కావాలంటున్నారు. ఎందుకో మరి జాగ్రత్త కావాలని నిద్రపోద్దండి. నీకు నిద్ర రాదని ట్యాబ్లెట్ కూడా ఇప్పించుకుంటాడు కదా. మరి ఎందుకు ఇప్పించుకోవాలి? పనికి మానడానికి ట్యాబ్లెట్ ఏమి వినాలప్పా? అయ్యో చెప్పు మరి ఏం మాట్లాడు. చెప్తారా కదా సార్ నిద్ర రాలేదంటే నిద్రపోత రాసేది సార్. ఎలా నువ్వు సంపాదించి దండి సంపాదించి తినుకుంటుంటాయా? ఎందుకు మళ్ళీ నిద్రపోతావని డాక్టర్ కూడా చెప్పాలా? ఆయన అంటాడు ఏమయ్యా నీకు నిద్ర రాకపోతే నువ్వు సస్తా బిర్యానీ ఇస్తాడు. మరి దాని గురించి ఏం చెప్పాలా? నిద్ర లేకపోతే ప్రాణం పోతుందని. ఇట్లా ఉందన్నమాట. జాగ్రత్త జనుల వ్యవహారమునకు పర్యాప్తముగానున్నాను. ఈ వ్యవహారానికి జాగ్రత్త ఏమో ఉండొచ్చిందే. ఎవరికైతే వ్యవహారస్తులు ఉన్నారో వాళ్ళకి ఇది ఆధారమే. ఎందుకంటే మెలకువే లేకుండా పోతే వ్యవహారం చేసేకి లేదు. ఈ వ్యవహారం చేసేదానికి ఏమేమి కావాలనేది దీంట్లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అది అవసరమైనప్పటికీ మెలకు మాత్రమే తమ జీవితానికి సంబంధించినని ఎవ్వరూ చెప్పజాలరు. మెలకువే సత్యమైంది అన్నట్లయితే మెలకులోనే ఉండాలి మనం. అది ఎవరైనా సాధ్యమవుతుందే? కాదు. మానవుని ఆయుష్ జాగ్రత్తాదుల క్రమం అనుసరించి కొలవదగినదే ఉన్నది. మీ మెలకుని గురించి మీకు ఆయుష్ ఇంత అంటారా? స్వప్నము జాగ్రత్త నిద్రను కలిపి మీరు మీ ఆయుష్ లెక్క చెప్తాడారా? ఇప్పుడు ఎన్ని నీకుండా ఇదేం చెప్తావు? 63 ఉంటాయండి. ఈ 63లో మెలకు ఒకటే ఉందే, దీంట్లో స్వప్నము నిద్రలు అన్నీ ఉన్నాయా? మరి దీన్ని కలిపి పరికరాన్ని నిద్ర స్వప్నం పనికిరాని జాగ్రత్త మాకు సత్యము ఇదే ఉండాలంటారు కదా. మరి మీ ఆయుష్ లెక్క పెట్టినప్పుడు దీన్ని లెక్క పెడతారు. అందుకే నవ్వు వస్తుంది మన వ్యవహారాన్ని తెలుసుకుంటే ఎంత తిక్కోళ్ళు ఏం బుద్ధిమంతులని అంత ప్రజలు అంత అన్ను మాట్లాడుతున్నాము అని. మన అనుభవం ఈ 3 అవస్థలను అంతర్గతపరుచుకొని ఉన్నప్పటికీ మన అనుభవం ఎట్లుంది? ఈ 3 అవస్థలు మనలో దాంట్లో అంతర్గతము స్వతంత్రంగా లేవు. అయినప్పటికీ తత్వ జిజ్ఞాసులు జాగ్రత్త ఒక్కదాన్నే విచారించుకుంటున్నారు. ఇక వేదాంతాలందరూ కూడా జాగ్రత్త ఒకటే చాలు అని దాన్నే విచారణ చేసుకుంటుంటారు. అదే పెద్ద పొరపాటు అయింది అనమాట. వేదాంతం చెప్పేదని ఎవరికి రాదని కాదు, వేదాంతం చెప్పే వస్తుంది. అయితే ఆ క్రమంలో పొరపాటు పడిపోయినారు. మన దేశమునందే గాని విదేశములందే గాని నేటి కాలం అందే గాని వెనుకటి కాలం అందే గాని అంటే ఏమే త్రేతాయుగము ద్వాపరయుగము అని ఉండే కదా, కృతయుగము. అప్పుడు కూడా లెక్కేయండి మీరేం. కాలం అంటే ఏదో మనకంటే ముందు కూడా ఉండాలి 100-150 కదా, అప్పటి నుంచి లెక్కేయమంటుంది శాస్త్రం. లేదా ముందుకు వచ్చేటివి కానీ ఇంకా ఇదే అవస్థాత్రయమునకు సమానమైన విలువను దార్శనికులు వేదాంతులు తప్ప మరెవరూ లేరు. ఆ వేదాంతులు అనే వాళ్ళే ఏ యుగములో ఉన్నా కూడా ఎప్పుడున్నా కూడా ఈ 3 అవస్థలను విచారించే వేదాంతం చెప్పినారే గాని ఏదో ఒక జాగ్రత్త అవస్థే సత్యం అని చెప్పి దాని గురించే ఎవరు చెప్పలే. జాగ్రత్త స్వప్నమును శబ్దములనే ఉపయోగించిన తత్వ విచారణ ఉండలేదని మా అభిప్రాయం కాదు. జాగ్రత్త స్వప్నాలు ఉన్నాయా? మీకు స్వప్నం రావాలంటే ఎప్పుడు మెలకులో ఉంటే వస్తుందా నిద్రపోతే వస్తుందా? మెలకు రావాలంటే మరి ఇప్పుడు ఆదానికి యావ ఆశ్రయం? మెలకు స్వప్నం ఆశ్రయమో, ఇది నిద్రాశ్రయమో, నిద్రకు మెలకు ఆశ్రయమో?
మరి ఇదే పనికిరాలని పెట్టుకుంటారే మీరు ఎట్లా మరి చూడండి ఎట్లుండాలనేది. ఇందుకే వేదాంతం అంటే దేని గుర్తిస్తే సరిపోతుంది, దేని గుర్తించుకోవచ్చు సరిపోదు అని చెప్పేది. అందుకే వారు సుశుక్తుని గురించి చెప్పేది ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏష అంతర్యామ్యని సర్వస్య ప్రభావకి భూతానం అంటుంది. అయితే సామాన్యులకు అది గుర్తు కాదు కాబట్టి నిద్ర ఎట్లయితుంది అప్ప అంటారు. నిద్ర కాదు అదే, మీరు నిద్ర అంటున్నారు అంతే. దాన్ని నిద్ర విచారం మీకు తెలియనందువలన నిద్ర అంటున్నారు. పరమాత్మ విషయం తెలియదాన్ని దాన్ని నిద్ర అంటారు, పరమాత్మ దాన్ని మెలకువ అంటారు. మెలకువ అంటే ఏమనేది కూడా తెలియదు మీకు, మీరు ఊహించుకుంటారు అంతే. పరమాత్మ యొక్క తోచే విధం అని ఎవరికి తెలియదు. అందుకే అవస్థ అంటే ముందుకు వస్తాయి ఇంకా బాగా. అవస్థ అంటే మీరేం చెప్పేకి వస్తుంది, వ్యవహారంలో అవస్థలు అంటే ఏం మాట్లాడుతున్నాం అనేది ముందుకు వస్తుంది. అది ఉండని కాబట్టి స్వప్న సుషుప్తులు జాగ్రత్తకు అవశ్యములను కారణము చే అవి అల్పావస్థలని భావించి రోజు చెప్పండి పోయి స్వప్నం అప్ప నిద్ర చెప్పండి, అది రోజు చెప్పండి. మెలకువ ఎప్పుడు మెలకు ఉంటుంది చూడండి. అవి తాత్కాలికంగా దోచే తన్న అవస్థలోనే పనికిరానివని భావించి వారిని పరీక్షించిన పూర్ణానుభవంపై తమ సిద్ధాంతయుక్తులను స్థాపించిన దార్శనికులు వేదాంతులే అని గ్రహింపవలేను. కాబట్టి ఈ మూడింటిని ఉపయోగించిండే వేదాంతులే. మిగతా వాళ్ళంతా ఈ స్వప్నాన్ని జాగ్రత్తను తీసుకోలేదు, నిద్రని. అవస్థాత్రయ దృష్టి యొక్క విశేష స్వరూపం ముందు ముందు చక్కగా బోధపడగలదు. అందుకే ఇన్నాళ్ళు వేదాంతం ఏం చెప్పినా కూడా కంపం బట్టి మాట్లాడుతూ అంటారు. ఇప్పుడు కొంచెం విచారం చేయండి. ఇట్లా స్వప్నం అంటే ఏమి, ఆ స్వప్నానుభవం అంటే దాన్ని నేను చూస్తాను అంటున్నావు. నేను చూస్తాను అన్నప్పుడు ఈ స్థూల దృష్టితో ఈ కళ్ళతో చూస్తావా, లేక వేరే దేహంతో ఆడనిపిస్తా అంటారా? మరి ఆ దేహం సత్యమా, ఈ దేహం సత్యమా? ఆడున్నప్పుడు అదే సత్యం అంటారు, ఈడున్నప్పుడు ఇదే సత్యం అంటారు. మరి జాగ్రత్త సత్యం అని ఎట్లా వచ్చి మీకు? ఆ దేహాన్ని మరి జాగ్రత్తలు అనిపించక నీకు యోగ్యత ఉందే? ఆడే అనిపించాలి దాన్ని. దీన్ని ఈడే అనిపించాలి. ఆడికి పోయి నీకు అదికి ఉందే, నిద్రకి పోయి ఉందా నీకు దీనికి లేదు. మరి కాబట్టి ఇట్లా విచారం చేసినప్పుడు ఎక్కడ పొరపాటు పడినామని జిజ్ఞాసులు గుర్తిస్తే అప్పుడు మన నిజస్వరూపం ఏమి, సత్యం ఏమి అనేదానికి అప్పుడు బయటకు వస్తారు. అందుకే సత్యం అంటే ఏమనేది కూడా తెలుసు చాలా మందికి. కనపడేదంతా సత్యము, వినపడేదంతా సత్యం, ఊహించేదంతా సత్యం అంటారు. అది సత్యం కాదే. సత్యం అనే వస్తువుకేమి, అది లేకుండా పోకూడదు. మిగతావన్నీ లేకుండా పోతాయి, అవస్థలు కూడా లేకుండా పోతాయి. అయితే దాన్ని చెప్పేటువంటి ఆ స్వరూపం ఎప్పుడు లేకుండా పోయింది? మెలకు వచ్చిపోయింది, నిద్ర వచ్చిపోయింది, స్వప్నం వచ్చిపోయింది అనేది ఎప్పుడు లేకుండా పోయింది? అదే సత్యం. దాని సత్యం అనాలా? అదే అందరి స్వరూపం అంటుంది మళ్ళీ. అట్లా పరమార్థం అంటే అది. అప్పటికి ఇప్పుడు మనం విభజించుకోండి. నేను అనేవానికి ఎంత భేదం ఉందో లెక్కేసుకుంటుంది. అది అజగజాంతరము అని ఆవగింజకి మేరు పడుతూ అనుకున్నట్టు భేదాలని అప్పుడు చెప్తాయి అన్నమాట ఇవన్నీ. కాబట్టి సార్వత్రికమైన అనుభవంలో నుంచి ప్రారంభముకు ఈ విచార విధానం వలన ఇట్లా ఎప్పుడైతే ఈ విధమైనటువంటి విచారంతో మనం ఎప్పుడైతే మొదలు పెడతామో ఆ విధానం వలన నిష్పన్నమగు మహాసిద్ధాంతమును తత్ప్రయోజనం కూడా ఇట ముందుగానే స్పష్టపడుతున్నాము. కాబట్టి దాని నుంచి ఏమి ప్రయోజనము, మనకి ఏమి లాభం అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి ముందుకు మొదలవుతుంది. అదే మన జీవితానికి మనం బతికినడానికి ఏం ప్రయోజనం అంటే ఎంత సంపాదించినామని కాదు, ఎన్ని కష్టాలు అనిపించినామని కాదు, ఎన్ని సుఖాలు అనిపించినాం కాదు, ఏం తెలుసుకుంటావు, దేని గురించి నువ్వు విచారం చేసుకుంటావు మీ జీవితంలో. దీని వలన ఈ వాసన ఉండేదాని వల్ల మనకి ఈ వాసన అనిపించేది మళ్ళా జన్మలు వస్తాయి. ఎట్లయితే పాప పనులు చేస్తే దాని వాసనల వల్ల ఆ జన్మలు వస్తాయి, పుణ్యమ చేస్తే పుణ్య జన్మలు అనిపించేవి వస్తాయి. అయితే ఇది మాత్రం రాదు. దానిలో ఉన్న పుట్టేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో అట్లా కాదు, చావని పుట్టనటువంటి అనుభవం ఇది. కాబట్టి ఈ వాసన ఎవరు వినాలప్ప అంటే మానవులైన వాళ్ళకే ఇది పనికొచ్చేది. కాబట్టి మానవ జన్మ ఎత్తాలంటే దీనికోసమే మన జీవితాన్ని అంకితం చేస్తే ఒకవేళ పొరపాటు పాపాలు చేసినా ఆ జన్మలు ఎత్తించినా ఈ వాసన అనేది పోదు. ఆ జడబద్దుని కథ మీకు తెలుసు కదా, ఆ విధంగా. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవహారానికి తాపత్రయం సాధించి మన స్వరూపాన్ని చేసుకునే ప్రయత్నం చేస్తే మన జన్మ ధన్యమవుతుంది. దాన్నే ఇక్కడ ఈ వేదాంతం చెప్పండి.
ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మృతంగమయ. ఓం సహనావతు సహనౌ సవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.